నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానల్‌లో వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక వివరణకెళ్తే ఇందిరమ్మ ఇండ్లకు స్థలాల సమస్య. స్థలాలు లేని వారే అధికం. 2 దశల్లో వడపోత. మరి ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో బయటపడినటువంటి అనర్హులు అంటూ ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. ఇటు గ్రామాల్లో అయితే సొంత స్థలం ఉన్నవారు ఎక్కువగానే ఉన్నారు. కానీ మున్సిపాలిటీలు, పట్టణ ప్రాంతాలు మరియు జీహెచ్ఎంసీ హైదరాబాద్ కంటోన్మెంట్ పరిధిలో మాత్రం సొంత స్థలాలు ఉన్నవారి సంఖ్య అయితే చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. మరి మొదటి విడతలో అయితే సొంత స్థలం ఉండి ఇండ్లు లేని వారికైతే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తుంది. మరి రెండో దశలో సొంత స్థలం లేని వారికి మరి ఇందిరమ్మ ఇండ్లు సొంత స్థలము ఇచ్చి ఇంటి స్థలం ఇచ్చి తర్వాత ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. మరి ఇందిరమ్మ ఇండ్ల కోసం మరి స్థలాన్ని కేటాయించాలంటే స్థలాలు దొరకడం లేదని చెప్పేసి ప్రభుత్వం అయితే ఒక భావిస్తోంది. దీనికి సంబంధించి చూద్దాం. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అధిక శాతం దరఖాస్తుదారులకి సొంతంగా స్థలాలు లేవని సర్వేలో అయితే తేలింది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 95% మంది సర్వే చేయించుకోగా అందులో 85% మంది దరఖాస్తుదారులకైతే సొంత స్థలాలు లేకపోవడం లేనట్లు అధికారులు అయితే గుర్తించారు. ఇక పట్టణాల్లో దరఖాస్తు పెట్టుకున్న వారికి సమీపంలో ఉన్న గ్రామ పంచాయతీ పరిధిలో ప్లాట్లు ఉండడం, ఉమ్మడి కుటుంబంలో ప్లాట్లు ఉన్న సమస్యలు ఉండడం వంటి సాంకేతిక కారణాలు అయితే ఉన్నాయి. స్థలం ఉన్న దరఖాస్తుదారులకే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేందుకు మొదటి ప్రాధాన్యతని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. మరి పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రక్రియ రెండో దశ ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మరి ఏప్రిల్ మొదటి వారం, ఏప్రిల్ రెండో వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను చేపడుతున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ ముఖ్యంగా చూస్తే మున్సిపాలిటీల పరిధిలో ఉన్నటువంటి మండలాల్లో కూడా ఇందిరమ్మ ఇళ్ల కోసం చాలా దరఖాస్తులు అయితే వచ్చాయి. మరి ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా సర్వే పరిశీలన అయితే పూర్తయింది. ఇదిలా ఉంటే మండలానికి ఒకటి చొప్పున మండల కేంద్రాల్లో మోడల్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. మరి మోడల్ గృహాలకు ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఇక్కడ శ్రీకారం కూడా మండలాల్లో నిర్మిస్తున్నారు. మరి అనర్హులని ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా సర్వే ద్వారా అయితే గుర్తిస్తున్నారు. కాబట్టి యాప్ ద్వారా చేపట్టిన సర్వేలో అనర్హులు కూడా బయటపడ్డారు. గతంలో ఇందిరమ్మ ఇల్లు పొందినవారు, ఉద్యోగులు, పాత ఇల్లు ఉన్నవాళ్ళు, వ్యాపారులు, ఆర్థికంగా ఉన్నవారు, తర్వాత పట్టణాల్లో దరఖాస్తు సమయానికి ఇల్లు లేకున్నా వారు తర్వాత క్రమంలో ఇల్లు కొనుగోలు చేయడం వంటి వాటితో వివరాలు అయితే అనర్హులుగా తేలిపోతున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మరి అనేక సమస్యలు ఉన్నాయి. సొంత స్థలాలు లేని వారు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం మరి స్థలాల సేకరణ కూడా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేసి ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ కొనుగోలు చేయడానికి కూడా స్థలాలు అందుబాటులో ఉన్నాయనే విషయం మీద కూడా ప్రభుత్వం అయితే ఆరా తీస్తోంది, సమాచారాన్ని అయితే సేకరిస్తోంది. ఇక ముఖ్యంగా చూస్తే తాండూరు ప్రాంతంలో అధికంగా షాబాద్ బండలు కప్పిన ఇండ్లు ఉండడంతో వారిని కూడా ఇందిరమ్మ ఇళ్లకు అర్హులుగా గుర్తించడం జరిగింది. కాబట్టి ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. మరి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఏది ఏమైనా మరి ప్రభుత్వ స్థలాలను కానీ ప్రైవేట్ వ్యక్తుల నుంచి స్థలాలను కొని ఇంటి జాగా లేని వారికి ఇంటి జాగా ఇచ్చి ఇందిరమ్మ ఇళ్లకు 5 లక్షలు మంజూరు చేయాలని చెప్పి ఆశా వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. మరి ప్రభుత్వం ఎలాగో 20 లక్షల ఇల్లు కట్టిస్తామని చెప్తుంది 4 ఏళ్లలో. మరి ఇప్పుడు 2 ఇయర్స్ అయిపోయింది. మరి ఇప్పుడు 4,50,000 ఇండ్లు మొదటి దశలో కట్టిస్తారు. మరి మిగతా ఇండ్లు ఎప్పుడు కట్టిస్తారు? ఇప్పటికే 2 ఇయర్స్ అయిపోయింది. మళ్ళీ 3 ఇయర్స్లో మరి మొత్తం 20 లక్షల ఇల్లు కట్టిస్తారా, కట్టియరా? అసలు ఫస్ట్ విడతలో ఈ 4,50,000 ఇండ్లు మొత్తం కట్టిస్తారా, కట్టివరా అని చెప్పేసి అసలు ఫైనల్ లిస్ట్ పెట్టడానికి ఇంత టైం తీసుకుంటున్నారని చెప్పి ప్రజలందరూ కూడా విసుక్కుంటున్నారు. కాబట్టి వెంటనే ఇందిరమ్మ ఇళ్ల ఫైనల్ లిస్ట్ అయితే ఏప్రిల్ మొదటి వారంలో ఖచ్చితంగా పెడతారని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. అప్డేట్ రాగానే అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.